ఈరోజు వాక్య భాగంలో ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల ఎందుకు అవసరమో, పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి నింపబడినప్పుడు అతనిలో కలిగే మార్పులు ఏంటి అనేది ఈరోజు టాపిక్ అండి. పరిశుద్ధాత్మ నింపుదల ఎందుకు అవసరము అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనుభవము అసలు బైబిల్లో ఎక్కడ జరిగిందంటే, పెంతెకోస్తు దినమున శిష్యులందరూ మేడగదిలో కూర్చొని వాళ్ళు ఏక మనస్సుతో ఏక ఆత్మతో వాళ్ళు ప్రార్థించినప్పుడు, వాళ్ళు కనిపెట్టినప్పుడు, వాళ్ళు విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఆ తాకిడి అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ రోజు వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క తాకిడి అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారో, ఆ రోజు నుంచి కూడా వారి జీవితము అనేది వాళ్ళ అంతర్గతంగా మాత్రమే కాదు, బహిరంగంగా అంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితంలో జరిగినటువంటి పెను మార్పులు అనేది అనేకులు చూడగలిగారు వాళ్ళ జీవితం ద్వారా. మన ఆధ్యాత్మిక జీవితం అంతరంగంగా మాత్రమే ఫలించడం కాదు, బహిరంగంగా కూడా మనము ఫలించడము అనేది ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే ఒక వ్యక్తిని ఆత్మదేవుడు నింపినప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక 3 విషయాలు డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్న తర్వాత జరిగే మార్పు, మొదటి మార్పు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నిర్జీవాన్ని తొలగించి జీవాన్ని నింపుతాడంట. ఏంటండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నిర్జీవ క్రియలను నీ జీవితంలో నుండి తీసివేసి జీవపు క్రియలను నీ జీవితంలో నింపుతాడు. మనము శిష్యుల్ని కనుక గమనిస్తే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నంత కాలము కూడా ఎంతో పిరికివారుగా, కొంచెం భయస్థులుగా, కొద్దిగా అవిశ్వాసంతో ఉన్నట్టు, ధైర్యం సరిపోనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నట్టు మనం గమనిస్తాం. ప్రాముఖ్యంగా వాళ్ళు ఒక ఓడలో కూర్చుని, ఒక సముద్రంలో కూర్చుని వాళ్ళు సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు వాళ్ళ తుఫానుని ఎదుర్కోలేకపోతారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళ జీవితంలో అనేక అద్భుతాలు చేయటము వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూసినప్పటికీ కూడా వాళ్ళు ఒక తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానుని గద్దించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో ఒక సమస్య వాళ్ళని వచ్చి కొడుతున్నప్పుడు వాళ్ళు విశ్వాసంతో దాన్ని ఎదిరించలేని స్థితిలో ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు సముద్రం పైన నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురుకి కూడా నడుచుకుని రావాలి అని అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుని నువ్వు రా, నడుచుకుని రా అని అన్నప్పుడు అతను ఆ సముద్రం పైన నడిచి వస్తాడు. కానీ కొంత సమయానికి ఆ గాలి, ఆ హోరుని చూసినప్పుడు అతనిలో అవిశ్వాసం వచ్చి నేను పడిపోతానేమో, నేను మునిగిపోతానేమో అనే అవిశ్వాసం అతనిలో రాగానే ఆ ఒక సముద్రాన్ని తను తట్టుకోలేక ఆ సముద్రంలో పడి మునిగిపోవడం మనం చూస్తాము. తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభువు వారు అతన్ని పైకి లేపుతారు. ఈ విధంగా వారు అనేక సార్లు పడుతూ లేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు పైకి ఎదగవలసినది కాస్త వాళ్ళు పడుతూ లేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఎక్కడ దాకా జరిగిందంటే యేసుక్రీస్తు వారు మరణం వరకు కూడా వారి లైఫ్లో అలాగే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పాత జీవితంలోకి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అయితే మన జీవితంలో కూడా అనేక సార్లు మనలో ఉన్నటువంటి కొన్ని నిర్జీవ కార్యాలు, అంటే కొన్ని బలహీనతలు, ముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము తెలుసుకున్నాము, మారు మనసు పొందాము, రక్షణలోకి వచ్చాము, బాప్తిస్మం తీసుకున్నాము, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాము, బళ్ళలో పాల్పొంపులు పొందుతున్నాము, దేవుని వాక్యాన్ని అనుదినము వింటున్నాము. ఎంతోమంది లైవ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చేస్తున్నారు. చాలామంది దైవజనులు లైవ్స్ ఇస్తున్నారు. ఫ్రైడే, సండే, వెన్స్డే, ఈ విధంగా బుధ, శుక్ర, ఆదివారాల్లో మనము వాక్యం వింటున్నాము, చర్చిలకు వెళ్తున్నాం. అయినా సరే ఇంకా మనలో నిర్జీవ క్రియలు అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటున్నాయి. అంటే ఫర్ సపోజ్ నేను చెప్తాను ఏంటంటే, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపకుండా ఉండడానికి ఆటంకంగా ఉంటాయండి. అవేంటంటే, దేవుడు అంటాడు నువ్వు ఈ యొక్క క్రికెట్ నువ్వు చూడొద్దు, లేకపోతే నువ్వు ఈ యొక్క సినిమా హీరోని నువ్వు ఫాలో అవ్వద్దు, లేదంటే ఈ యొక్క వ్యక్తితో నువ్వు చాలా ఎక్కువగా ఈ వ్యక్తి మీద
నాకన్నా కూడా ఎక్కువగా ఈ వ్యక్తి మీద నువ్వు హోప్స్ పెట్టేసుకుంటున్నావు. అంటే ఎలాగంటే ఒక వ్యక్తి గురించి మనం ఎట్లా ఆలోచిస్తామంటే, ఈ సమయంలో ఇతను నన్ను ఆదుకుంటాడు, ఈ సమయంలో ఇతని నుంచి నాకు ఏదన్నా ఒక హెల్ప్ వస్తుంది, లేకపోతే ఇతని నుంచి నాకు ఏదన్నా నేను డబ్బుని పొందుకోవచ్చు, నాకు ఒక సహాయం ఇతని నుండి వస్తుంది కాబట్టి నేను ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఈ వ్యక్తి ద్వారా నాకు సహాయం మేలు కలుగుతుంది కాబట్టి ఇతని మీద నేను ఎక్కువ ఆధారపడచ్చు అని దేవుడి కన్నా కూడా మనము ఆ వ్యక్తుల్ని ఎక్కువగా పైన ఆధారపడడం మనం చూస్తాం. లేదంటే కొంతమందికి కొన్ని పిచ్చులు ఉంటాయి. అంటే కొంతమందికి కాస్మెటిక్స్ పిచ్చి ఉంటుంది, కొంతమందికి బట్టల పిచ్చి ఉంటుంది, కొంతమందికి వేరే వేరే యావిగేషన్స్ ఉంటాయి, సీరియల్స్ పిచ్చి ఉంటుంది, మరి కొంతమందికి ఎక్కువగా సమయాన్ని వృధా చేసేసి చాటింగ్ చేస్తూ మెసేజ్ చేసుకుంటూ ఈ విధంగా రకరకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి నిర్జీవ క్రియలు వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు అది ఒక చిన్న పాపమే కదా, ఒక చిన్న బలహీనతే కదా, నన్ను ఏమీ కూడా ఇది నన్ను వెనక్కి లాగదులే, ఇది నా జీవితంలో నా ఆధ్యాత్మిక జీవితానికి ఇదేమీ ప్రభావం చూపదులే అని మనము దాని విషయంలో కొంచెం నెగ్లిజెన్సీ చూపిస్తాం, దాని విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం. అయితే ఆ ఒక్క చిన్న పాపము ఏమవుతుందంటే, ఆ ఒక్క పాపము ఇంకో పాపాన్ని యాడ్ చేసుకుంటుంది, ఇంకో పాపాన్ని యాడ్ చేసుకుని అది మనలో ఏమవుతుందంటే కొద్ది రోజులకి మనము పూర్తిగా దేవుడి నుండి దూరం అయిపోయి ఆధ్యాత్మిక జీవితంలో మనము బలహీనపడి ముందుకు సాగనివ్వకుండా మనల్ని వెనక్కి లాగే మన పక్కలో బల్లల్లాగా అవి మనకి తయారైపోతాయి. కానీ మనము పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే, నీలో ఉన్న నిర్జీవ క్రియలను చంపి నీలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి వేసి నీలో ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ ద్వారా శరీరాన్ని చంపుకుంటావో, ఆత్మ ద్వారా శరీరక క్రియలను నువ్వు లయపరుస్తావో, అప్పుడు నువ్వు ఆత్మానుసారమైనటువంటి కార్యాలను నువ్వు చేయగలుగుతావు. దేవుని ఆత్మను దుఃఖపరిచే విషయాలు నువ్వు ఒక్కటి కూడా చేయలేవు. నీకు నిద్రపోవడము అనేది నీకు ఇష్టమై ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నింపిన తర్వాత అంటాడు, నువ్వు 6 గంటలు నిద్రపో చాలు, నువ్వు మిగిలిన ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటున్నావు కదా, ఆ 2 గంటలు నువ్వు నాకు ఇవ్వు అని అన్నప్పుడు వెంటనే మనం దానికి ఒబే అయిపోతాం. 8 గంటలు పడుకున్న వ్యక్తి 6 గంటలకి కుదించుకొని ఆ మిగిలిన 2 గంటలు దేవునితో గడపడానికి ఇష్టపడతాడు. ఆత్మ ద్వారా శరీరాన్ని చంపడం అంటే, ఆత్మానుసారులు శరీర క్రియలను చేయలేరు, వాటిని ఇష్టపడలేరు. మనము ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడతామో అప్పుడు శరీర క్రియలు మనలో ముమ్మాటికి కూడా పని చేయవన్నమాట. ఒకవేళ ఆ విధంగా పని చేస్తున్నా సరే వాటి నుంచి ఎలా బయటికి రావాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడలా మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్నాడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించునడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అర్థమైందండి? తన ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింపజేస్తాడంట. ఒకవేళ మీరు చనిపోయే స్టేజ్లో ఉన్నా సరే, అంటే చనిపోవడం అంటే నేను శారీరకంగా చనిపోవడం గురించి చెప్పట్లా, ఆత్మలో కొంతమంది చనిపోతారు. అంతరంగంగా చాలామంది చనిపోయిన స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. అలా చనిపోతున్నా సరే దేవుడు ఆత్మ అంట మీలో నివసిస్తుంటే కనుక, దేవుడి ఆత్మ మీలో నింపబడి ఉంటే అంట, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తిరిగి మరలా ఉజ్జీవ కార్యాల్లోనికి మిమ్మల్ని నడిపించి పాపపు విషయాల్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి దేవునికి నచ్చిన కార్యాల్లోనికి మిమ్మల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా. ఒక పాస్టర్ గారికి ఎర్ర చొక్కా అంటే చాలా ఇష్టం అంటండి. ఆయనకు చదువుకునే రోజుల్లో ఆ ఎర్ర చొక్కానే వేసుకుని ఉతుక్కోవడము, ఐరన్ చేసుకోవడము,
అదే చొక్కా వేసుకొని కాలేజీకి వెళ్ళడము ఆయనకి అలవాటైందంట. ఆ ఎర్ర చొక్కాని చాలా భద్రంగా పెట్టుకునేవాడంట. అయితే ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, నువ్వు ఎందుకు ఆ ఎర్ర చొక్కాని అంతలాగా ప్రేమిస్తున్నావు? నాకన్నా నీకు ఎర్ర చొక్కా మీదే ప్రేమ ఎక్కువైపోయింది. నువ్వు ఇక ఆ ఎర్ర చొక్కాని పక్కన పడేసి వేరే కలర్స్ ఉన్నాయి కదా నీ దగ్గర, అవి వేసుకో అని చెప్పినప్పుడు, సరే ప్రభువా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పి ఆయన ఆ సమయంలో ఒబే అయినట్టు అయ్యాడు. కానీ మరలా పొద్దున్నే లేవగానే ఆ చొక్కాని ఐరన్ చేసుకోవడం ప్రారంభించాడంట. ఎప్పుడైతే ఆ చొక్కాని ఐరన్ చేయడం స్టార్ట్ చేశాడో ఆ చొక్కా అంతా కాలిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాడంట ఆయన. అయ్యో, నేను దేవుడు నాతో చెప్తూనే ఉన్నాడు, ఈ చొక్కా నువ్వు వేసుకోవద్దు, నాకన్నా కూడా నువ్వు ఈ చొక్కాని ఎక్కువ ప్రేమిస్తున్నావు, దీన్ని నువ్వు తొలగించు అని చెప్పినా సరే నేను నా హృదయంలో నుంచి తొలగించుకోలేదు. దీనిపైన మమకారం నేను పెట్టుకున్నాను కాబట్టే ఈరోజు ఇది ఇలాగే అయిపోయింది అని అనుకొని ఇంక అప్పటి నుండి ఆ ఎర్ర చొక్కా మీద, ఆ షర్ట్ మీద ఆయనకి మనసు తీసేసి దేవుడి పైన ఆయన మనసు నిలపడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడడము, కొత్త సంగతులు చెప్పడము, ఆయనతో నడవడము అనేది ఆయన ఎంతో బాగా గమనించాడంట. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఆత్మ దేవుడు కనుక మిమ్మల్ని నింపినట్లయితే మీ లైఫ్లో ఏవైతే మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్నాయో, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి మిమ్మల్ని లాగుతున్నాయో, వాటన్నిటిలో నుంచి కూడా మీరు జయించి, ఆత్మ ద్వారా శరీరాన్ని మీరు జయించి, పాపపు క్రియలను లయపరిచి జై జీవితాన్ని మీరు కలిగి ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయాలని ఈరోజు ఆశపడుతున్నారు. శిష్యులు చేసిన గొప్ప పని ఏంటంటే వాళ్ళు నిర్జీవ క్రియలను తొలగించి వేసి వాళ్ళ జీవితంలో జీవాన్ని నింపుకొని అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేశారు. అప్పటి వరకు కూడా ప్రార్థించే అనుభవం లేని వాళ్ళు ఏకదాటిగా 10 రోజులు ప్రార్థించగలిగారు. అప్పటి వరకు వాక్యము అనేకులు ఎదుర్కొండా ధైర్యంగా చెప్పగలిగే లేని వాళ్ళు అనేకులు ఎదుర్కొండా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలిగే స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంత గొప్ప అనుభవాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు మీరు కూడా అటువంటి అనుభవం పొందుకున్నట్లయితే కనుక దేవుడు మీ ద్వారా కూడా అటువంటి అద్భుత కార్యాలు చేయించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక రెండవదిగా, దేవుని యొక్క కృపావరాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ నింపుదల ఎంతగానో అవసరమవుతుందండి, ఎంతగానో ఉపయోగపడుతుందండి. ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ నింపుదల జరిగిన తర్వాత జరిగే మొట్టమొదటి సూచన ఏంటంటే అన్య భాషలు పొందుకుంటాం మనం. అంటే వచింప సఖ్యము కానీ ఉచ్చరింప సఖ్యం కానీ కొన్ని మాటలు మన నోట్లోంచి రావడము అనేది మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. మీకు నేను లాస్ట్ మెసేజ్లో చెప్పాను, వాళ్ళు అన్య భాషలు పొందుకున్నప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది, మేడగదిలో ఏం జరిగింది అనేది నేను లాస్ట్ మెసేజ్లో మీకు నేను చెప్పాను. అయితే అన్య భాషలులో చాలా రకాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా పరలోకపు భాష అనేది ఒకటి ఉంటుంది, అంటే దేవుని భాష. అది మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి వెళ్తామో దేవుడు మన నోట్లో పరలోకపు భాషను పెడతాడు, అంటే దేవుని భాషను పెడతాడు. ఎందుకు ఆ భాషను మన నోట్లో పెడతాడు అంటే మనము మన యొక్క అంతరంగ పురుషుడు దేవునితో మర్మాలు పలకడానికి, గొప్ప గొప్ప సంగతులు మనం తెలుసుకోవడానికి, అలాగే దేవుని వద్ద నుండి ఆయన స్పష్టమైన స్వరాన్ని మనం వినటానికి, దేవుని వద్ద నుంచి స్పష్టమైన నడిపింపు మనము పొందుకోవడానికి అన్య భాషలు అనేది ఎంతగానోమో ఒక క్రైస్తవుడికి, ఒక క్రైస్తవురాలికి యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. అందుకనే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులు మేడగదిలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మొట్టమొదటి వరము ఏంటంటే అన్య భాషలు. అన్య భాషల ద్వారా వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. ఆ రోజు అన్య భాషలు వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక ఉద్యోగం అక్కడ రగులుకుంది. ఏంటంటే వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు ఒక ప్రసంగం చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి సందేశాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారంట ఆ రోజు. తద్వారా అక్కడ 3000 మంది మారారంటండి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల ద్వారా. హల్లెలూయా. అన్య భాషలు అనేవి ఎలాగుంటుందంటే, మనము బ్యాంకులో డబ్బులు వేసుకోవాలంటే మొట్టమొదటిగా మనము అకౌంట్ ఓపెన్ చేయాలి.
అకౌంట్ ఓపెన్ చేస్తేనే మనము బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేసుకొని మన డబ్బును మనం దాచుకోగలుగుతాం. అలాగే అన్య భాషలు అనేది ఎలాంటిదంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. అన్య భాష నీలోకి వచ్చినప్పుడే ప్రతి వరము కూడా ఒక్కొక్కటి అనేది నీకు యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అన్య భాషలు నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి దేవుడు ఇంకొక వరాన్ని యాడ్ చేస్తాడు. అదేంటంటే భాషను అర్థం చేసుకునే వరాన్ని ఇస్తాడు. అంటే నువ్వు మాట్లాడేదానికి అర్థం చెప్పగలిగినటువంటి స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ తర్వాత ప్రవచించు వరాన్ని ఇస్తాడు. అంటే దేవుడి వద్ద నుండి ఏదైతే మర్మమైన సంగతులు ఉన్నాయో, నువ్వు ఏదైతే చెప్తున్నావో, లేదా నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన రూపంలో నీ నోటి నుండి ఆ మాటను ఇతరులకు చెప్పే విధంగా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండే విధంగా, ప్రయోజనకరంగా ఉండే విధంగా, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే విధంగా దేవుడు నిన్ను ప్రవచనాలతో నింపుతాడు. అదేవిధంగా ఆత్మల వివేచన వరం అంటే ఇతరులు ఎటువంటి ఆత్మతో నీ వద్దకు వస్తున్నారనేది నీకు తెలియదు. కొంతమంది నిన్ను మోసం చేసేవారు ఉండొచ్చు, కొంతమంది నిన్ను చెడు మార్గాల వైపుకు నడిపించేవారు ఉండొచ్చు, కొంతమంది అబద్ధ బోధకులు ఉండొచ్చు. ప్రాముఖ్యంగా అన్నిటికన్నా అబద్ధ బోధకులు ఎలాగ చేస్తారంటే, మీరు కనుక సరిగా ఆత్మదేవుడి నడిపింపులో కనుక మీరు లేకపోతే, వాక్యానుసారంగా మీరు లేకపోతే, ఇతరులు చెప్పే విషయాలు ఏదైనా సరే మీరు వెంటనే నమ్మేస్తారు. ఎందుకంటే మీకు జ్ఞానం ఉండదు. ఆత్మల వివేచన వరము మీలో పని చేయకపోవడం వల్ల ఇతరులు చెప్పిన మాటలకు మీరు తొందరగా లోబడి వాళ్ళని నమ్మి ఆ మాటలకు లోబడి అపవాది యొక్క ఉచ్చుల్లో చిక్కుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అలా ఎంతోమంది ఈరోజు మోసపోయిన వారు ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నింపినప్పుడు ఆ వ్యక్తికి ఆత్మల వివేచన వరం ఇస్తాడు. డిజర్నింగ్ స్పిరిట్. ఇతరుల్ని అర్థం చేసుకుంటారు. ఇతడు సరైనవాడు కాడా, ఇతను చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఆ వ్యక్తి గురించి మీకు క్షుణ్ణంగా దేవుడు చెప్పేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తితో మనము అనేక రోజులు నడవక్కర్లా. ఆత్మదేవుడు కనుక మీలో పనిచేస్తున్నప్పుడు, దేవుని జ్ఞానం మీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మీరు సమస్తమును తెలుసుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. అదే ఆత్మల వివేచన వరం అంటే. ఆ వరాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ప్రలోభాలకి, మోసాలకి, కలవరాలకి చిక్కుకుపోరు. అపవాది మీ దగ్గరికి వస్తాడు. నువ్వు వాక్యం చదవలేదు కదా, ఈరోజు ప్రార్థన చేయలేదు కదా, కాబట్టి దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు పాపం చేసేసావు కాబట్టి దేవుడి దగ్గర నీకు క్షమాపణ లేదు, ఇంకా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు అని మీకు అబద్ధం చెప్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, లేదు, మరొక్కసారి నువ్వు ప్రార్థన చేయి, మరొక్కసారి నువ్వు వాక్యం చదువు, నేను నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తాను, దేవుడు నీతోనే ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు. కానీ అపవాది వెనక్కి లాగుతాడు. ఈ ఆత్మ నడిపింపు లేని వాళ్ళు ఏం చేస్తారంటే అపవాది మాటలకు వింటారు, పరిశుద్ధాత్మ దేవుని మాటను వినలేరు. అందుకనే ప్రభు వారు ఎప్పుడు ఒక మాట అంటారు, ఏంటంటే ఆత్మ చెవులు కలిగిన వాడు వినుగాక. ఏంటండి? ఆత్మ చెవులు గలవారు వినుగాక. ఎవరికైతే ఆత్మీయ చెవులు తెరవబడి ఉంటాయో, ఆత్మీయ కన్నులు తెరవబడి ఉంటాయో వాళ్ళు ప్రలోభాలకి చిక్కుకోరు, అబద్ధాలకు వాళ్ళు నమ్మేరు. అబద్ధాలు చెప్తున్నప్పుడు అది నిజమని నమ్మరు. కాబట్టి ఈ వరాలన్నీ కూడా ఒక వ్యక్తికి కావాలి. మీరు అనుకోవచ్చు, ఈ వరాలన్నీ మేమేం చేసుకుంటామండి, ఇవన్నీ సేవకులకి కావాలి, మాకెందుకు, మేము విశ్వాసులం కదా, వాక్యం చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాం, మందిరానికి వెళ్తాం, మాకు ఇది చాలు అని మీరు అనొచ్చేమో. కానీ ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, ఇది సేవకులకు ఒక్కళ్ళకే కాదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్య దినములలో నేను జనులందరిపైన నా ఆత్మను కుమ్మరించదను. యవ్వనస్తులు కలలు కంటారు, ప్రవచిస్తారు. వాక్యం నేను మీకు చదువుతాను, చూడండి. మీరు ఇక్కడ వాక్యం రాయబడింది అపోస్తల కార్యాల్లో. యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, కలలు కంటారు, చిన్న పిల్లల నోట స్తోత్రం ఉంటుంది అని ప్రభువారు మాట్లాడుతున్నారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన చదువుతున్నాను, వినండి. అంత్య దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు
ప్రవచించెదరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిపిస్తున్నారు, అంత్య దినాల్లో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక్కడ సేవకులకే ఇస్తాను, సేవకులే ప్రవచిస్తారు, వాక్యం చెప్పేవాళ్ళే కలలు కంటారు, వాక్యం చెప్పేవాళ్ళే స్వస్థతలు చేస్తారు అని రాయలేదండి. నీవు ఆత్మ నింపుదల కావాలి అని కోరుకుంటే దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అది కేవలం సేవకులకో, సేవ చేసేవారికో, లేకపోతే హై అథారిటీలో ఉన్న వాళ్ళకో కాదండి. మీరు నిజంగా స్వచ్ఛమైన హృదయంతో, నిస్వార్థమైన హృదయంతో దేవుని సహవాసం కావాలని కోరుకునే ఆశ కలిగి మీరు ఉంటే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అంటున్నారు. యవ్వనులకు దర్శనాలు కలుగుతాయి అని అంటున్నారు. మీరు దర్శనాలు చూస్తారంట. మీరు ఒకవేళ వృద్ధులైతే మీరు కళల ద్వారా దేవుని సంగతులు మీరు తెలుసుకుంటారంట. నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద, అంటే సేవకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వాళ్ళు ప్రవచిస్తారు అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఇంటిమేట్ చేస్తున్నారండి, మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను, యవ్వనులు, వృద్ధులు, మనుషులందరి మీద, నా దాసుల మీద, నా దాసురాండ్ర, ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ఆత్మతో నింపాలని కోరుకుంటున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ నింపుదల అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అవసరము, అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. సంఘాలలో ఇది చెప్పట్ల. ఈ రోజుల్లో అంతరంగ పురుషుడిని బలపరుచుకోమని చెప్పకపోవటం వల్లే అనేకులు శారీరక కార్యాలను జయించలేనటువంటి స్థితిలో ఈరోజు ఉండిపోయారు. శారీరక కార్యాలు జయించకపోవటం వల్ల ఎన్ని నష్టాలకి గురవుతున్నామంటే మనము దేవునితో సరియైన సహవాసము, స్పష్టమైన నడిపింపు అనేది మన జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం. ఒక నిర్ణయం ఏదన్నా తీసుకోవాలి అని అంటే కనుక ఆ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదు, ఎవ్వరికి విశ్వాసం ఉండట్లేదు, త్యాగం చేయలేకపోతున్నారు, రిస్క్ చేయలేకపోతున్నారు, మనుషుల మీద ఆధారపడిపోతున్నారు, సేవకుల మీద ఆధారపడిపోతున్నారు. దేవుడు మనకు చక్కటి వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, నా ఆదరణకర్తను, నా సత్యస్వరూపయోగ ఆత్మను నేను మీకు ఇచ్చేదను, ఆయన తండ్రి సంగతులు మీకు చెప్తాడే కానీ మరి ఏ సంగతులు మీకు చెప్పడు. మీ హృదయాలను కలవరపడనీయకండి, వరవనీయకండి. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను కాబట్టి మీకు ఈ లోకంలో అనేకమైనటువంటి కష్టాలు కలుగుతాయి, అయినను నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీరు ధైర్యంగా ఉండండి. నా ఆదరణకర్త మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, ఆయన మీలోనే నివసిస్తాడు కాబట్టి ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవడు, నేను మిమ్మల్ని ఎడబాయను అని మీకు స్పష్టంగా యోహాను సువార్తలో ప్రభువారు వ్రాయించారు. కానీ ఈ రోజుల్లో మనము ఏం చేస్తున్నాము? మనుషుల మీద, సేవకుల మీద, సేవకురాండ్ర మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కనుక కోరుకుంటే ఆత్మదేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు కదా, ఆత్మదేవుడే మీతో అనేక విషయాలు మాట్లాడతాడు కదా. కనుకనే అన్య భాషల వరము అనేది ఎంతగానో ప్రాముఖ్యం. ఒక వ్యక్తి అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు, అన్య భాషల్లో ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు అతడు గొప్ప గొప్ప మర్మాలు పలుకుతాడంట. అనేక విషయమైనటువంటి గూఢమైన సంగతులు ప్రభు అతని నోటితో చెప్పిస్తాడంట. మనకి అర్థం కాకపోవచ్చు మనం ఏం మాట్లాడుతున్నామో, అది అర్థం కావాల్సినటువంటి అవసరం కూడా మనకి లేదు. కానీ మీరు మాట్లాడుతూ 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 ఉండగా అది ఏదో ఒక రూపంగా దేవుడు మీకు తెలియజేస్తాడు. వాక్య రూపంగాన, దర్శనం రూపంగాన, కళల రూపంగాన, ప్రవచనం రూపంగాన, ఏదో ఒక రూపంగా మీకు తెలియజేస్తాడు. ఇంకా కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పమంటారండి. మనకి ఏదన్నా ఒక అనారోగ్యం కొన్ని నెలల బట్టి మనల్ని వెంటాడుతూ ఉంటుందేమో. అయితే మీరు ప్రతిరోజు అన్య భాషలతో స్తుతిస్తూ కనుక ఉంటే ప్రభువుని, ఒక గంట సేపు మీరు దేవుడిని భాషల్లో మాట్లాడుతూ ఉంటే కనుక మీరు ఏ మందులు వాడకపోయినా సరే ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ రక్తాన్ని శుద్ధి చేస్తాడు. అర్థమవుతుందండి? మీరు మందు వాడకపోయినా సరే క్రమేపీ 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 మీ శరీరంలో నుండి రోగం వెళ్ళిపోవడం అనేది మీరే గమనిస్తారు. అంత గొప్ప ఆశ్చర్యక్రియలు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నింపినప్పుడు జరుగుతాయి. చాలామంది ఇవన్నీ చెప్తున్నప్పుడు అనుకుంటారు, అలా ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయా అని అనుకోవచ్చు. జరుగుతాయండి.
అవి అనుభవపూర్వకంగా అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి అది ఎప్పుడు సందేహంగానే ఉండిపోతుంది. నేను నా జీవితంలో అనేక సార్లు ఒక అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు ఏ మందులు వాడకపోయినా సరే విశ్వాసంతో ఆ భాషల్లో ప్రభువుని నేను స్తుతించినప్పుడు కొద్ది వారాలలోపు, కొద్ది నెలలలోపు నేను స్వస్థత నేనే అనుభవపూర్వకంగా అనుభవించాను. అది నా శరీరంలో నుండి కొద్ది కొద్దిగా వెళ్ళిపోవడం అనేది నేనే చూశాను, నా కళ్ళారా నేను అనుభవించాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల ఎందుకు అవసరం అంటే దేవుడి వద్ద నుండి వరాలు పొందుకోవడానికి అది మనకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే దేవుడి యొక్క వాగ్దానాలను, అంటే దేవుడు మనకి ఏదన్నా ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. మనము శిష్యుల్ని చూస్తే కనుక వాళ్ళు అప్పటి వరకు ఏ ప్రాంతానికి వెళ్లకుండా చాలా గోప్యంగా ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం తర్వాత వాళ్ళెంతో సీక్రెట్గా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేశారు. దాక్కుంటూ బతికారు. వాళ్ళు కనబడితే ఎక్కడ ఎవరు చంపేస్తారో తెలియదు, ఏమైపోతుందో తెలియదు, ఎంతో కలవరంతో ఉన్నారు. ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాళ్ళ లైఫ్లో. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించలేని స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళలో ఆ నింపుదల అనుభవం వచ్చేసిందో, వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారో, వాళ్ళు అనేక ప్రాంతాలకు సువార్తను మోసుకుంటూ వెళ్ళారు. వాళ్ళలో ఆత్మల భారం ఏర్పడింది. ఒక వ్యక్తి నశించిపోతున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేవారు. ఒక వ్యక్తి రోగిగ్రస్తుడిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసేవారు. ఒక వ్యక్తి మరి దెయ్యాలు పట్టి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని విడిపించేవారు. ఒక వ్యక్తి మరణంలో ఉన్నప్పుడు మరణించిన వ్యక్తిని కూడా తిరిగి లేపారు. వాళ్ళు చివరి వరకు కూడా వాళ్ళకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని వాళ్ళు ఇతరులకి పంచడం వాళ్ళు నేర్చుకున్నారు. ఆ పేతురు అందుకనే ఒక మాట అంటాడు, వెండి బంగారంలో నా వద్ద లేవు కానీ నాకు కలిగి ఉన్నదే నేను నీకు ఇచ్చుచున్నాను, యేసు నామంలో నువ్వు లేచి నడువు అని అన్నాడంటే ఆయనలో ఎంత విశ్వాసం ఉంది, ఆయనలో ఎంత విశ్వాసం పనిచేసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత విశ్వాసాన్ని ఇచ్చాడు ఆయనకు. ఈ విశ్వాసము మనందరము ఈరోజు కలిగి ఉండాలి. ఒక కష్టం మీ జీవితంలో వచ్చింది, అనేక రోజులుగా మీరు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు, మీరు దాన్ని మోసుకుంటూ మీ భుజాల మీద వెళ్తున్నారు. అలా భుజాల మీద మోసుకుంటూ వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎన్నుకోలేదండి, ఆయన మనల్ని పిలవలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధకాల్లో ఉన్న వారికి స్వేచ్ఛని ఇవ్వడానికే ఆయన వచ్చాను అని ఈ లోకంలోనికి స్పష్టంగా చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా అనేకులు బంధకాల్లోనే ఉన్నారు, కష్టాల్లోనే ఉన్నారు, ఇంకా వాళ్ళ భుజాల మీద అనేకమైనటువంటి భారాలు మోసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే అపవాది చెప్తున్నాడు, నువ్వు కష్టాల్లో ఉండడము, నువ్వు బాధల్లో ఉండడము సరి అయినది, నువ్వు విడిపించబడలేవు, నువ్వు ఇలాగే ఉంటావు అని అపవాది అబద్ధాలు చెప్పి అనేకులను మోసం చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నింపినప్పుడు విశ్వాసాన్ని ఇస్తాడు. లేదు, నువ్వు ఈ కష్టాన్ని ఎదిరించు, నువ్వు ధైర్యంగా నిలబడు, నువ్వు విశ్వాసంతో పైకి లే. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేపుతాడు, తిరిగి లేస్తాడు. మనుషులు నిన్ను అంటున్నారని నువ్వేం బాధపడద్దు, మనుషుల మాటలు నువ్వు పట్టించుకోవద్దు. మనుషుల మాటల ద్వారా కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నిన్ను చాటు చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది మనం ఏం చేస్తామంటే మనుషుల నిందలేసినప్పుడు, మనుషులు అవమానపరిచినప్పుడు ఆ అవమానాలకి, ఆ నిందలకి మనము లోబడిపోతాం. వీళ్ళు నన్ను ఇలాగ అంటున్నారు, అంతేనేమో నా జీవితం, ఇదేనేమో నా లైఫ్, ఇంకంతేనేమో నేను ఇలాగే ఉండాలేమో అని అనుకుంటాం. శిష్యుల్ని చాలామంది వెనక్కి లాగారండి. వాళ్ళని ఎలాగైనా సరే సువార్త చెప్పనివ్వకుండా వాళ్ళని బంధకాల్లో వేశారు, వాళ్ళని కొట్టారు, వాళ్ళని హింసించారు, వాళ్ళని బాధలు పెట్టారు. అయినా సరే వాళ్ళు హృదయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే చచ్చిపోయినా పర్వాలా, దేవుడు సువార్త నన్ను ప్రకటించే చచ్చిపోవాలని అనుకున్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి విశ్వాసము ఈ రోజుల్లో మనకి కనబడట్లేదు. రిస్క్ చేయలేకపోతున్నారు, చిన్నపాటి రిస్క్ కూడా చేయలేకపోతున్నారు ఈ రోజుల్లో మనుషులు. దేవుడు నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు అని అంటే వెళ్ళలేరు, ఈ వ్యక్తికి నువ్వు సహాయం చెయ్యు అంటే చేయలేరు, ఈ కష్టాన్ని నువ్వు ఎదిరించు అంటే ఎదిరించలేరు. అమ్మో నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నాకు ధైర్యం సరిపోవట్లేదు. నీకు ధైర్యం ఉన్నా సరే పక్కనున్న మాటలు ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలకు నువ్వు లోబడిపోతావు. అవును మా వాళ్ళు ఇలాగ అంటున్నారు,
నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని నువ్వు వెనకడికి వేసేస్తావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నింపినప్పుడు అంట ధైర్యం కలిగిన ఆత్మనిస్తాడంట. దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకు ఇచ్చెను అని వాక్యం రాయబడింది. ఏంటండి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడంట. మనకి పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. పిరికి వారిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు ధైర్యంగా ఉండమంటున్నాడు, మిమ్మల్ని విశ్వాసంతో ప్రతి సమస్యని ఎదిరించమంటున్నాడు. ఈరోజు దేవుడు ఆత్మను కనుక నువ్వు నింపుదల అనుభవంలోకి వెళ్తే ప్రతి కష్టాన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు, విశ్వాసంతో ఎదుర్కొంటావు. దినదినము నీ అంతరంగ పురుషుడిని వాక్యంతో నింపుతావు. వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో ఆ వాక్యం నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ వాక్యం అంటూ ఉంటుంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను నీతో ఉన్నాను కదా, నేను నీలోనే ఉన్నాను కదా. నువ్వు నీ కష్టాన్ని చూసి ఎందుకు లోబడిపోతున్నావు? ఈ కష్టాన్ని జయించగలిగినటువంటి శక్తి కలిగిన ప్రభువుకి నీ కష్టాన్ని అప్పగించుకో. ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆ కష్టాన్ని నుంచి నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఈ ప్రాంతానికి వెళ్ళడానికి? నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఈ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి? నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఈ యొక్క ఉద్యోగం చేయడానికి? నేను నీతో ఉన్నాను కదా, నీకన్నా ముందుగా నా దూతలు వెళ్తాయని నేను చెప్పాను కదా. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు సహాయం చేయడానికి ముందుగా నా దూతల్ని పంపిస్తున్నాను అని నేను నీతో చెప్పి ఉన్నాను కదా. అది నువ్వు మర్చిపోయావా అని పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. ఎందుకు మీకు అవసరం అంటే దేవుడు తండ్రి సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. తండ్రి సంగతులు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి వాక్యాన్ని చెప్పి వెళ్ళారో ఆ విషయాలన్నీ మీకు రిమైండ్ చేస్తూ ఉంటాడంట. విశ్వాసాన్ని ఇస్తాడంట, ధైర్యం కలిగిన ఆత్మనిస్తాడంట, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి కావలసినటువంటి ఆ క్లారిటీ మీకు ఇస్తాడంట. ఇవన్నీ కావాలనంటే ఆత్మ నింపుదల మీకు కావాలి. అప్పుడే మీరు ఇవన్నీ చేయగలుగుతారు. కాబట్టి ఈ 3 విషయాలు మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే, మొట్టమొదటిగా నిర్జీవ క్రియలను తొలగించి జీవక్రియలతో మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. రెండవదిగా ఆత్మీయ వరాలను, కృపా వరాలను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ నింపుదల ఎంతగానో అవసరం. మూడవదిగా ధైర్యం కలిగిన ఆత్మనిస్తాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిస్తాడు. మీకు శ్రమలు శోధనలు వస్తున్నప్పుడు, అట్రాక్షన్స్ వస్తున్నప్పుడు దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. మీలో ఆ శక్తి దేవుడు ఇస్తాడు మీకు. కొన్ని ఇచ్చలు ఉంటాయి, శరీరపు ఇచ్చలు ఉంటాయి. నువ్వు ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి అన్నప్పుడు దానికి నువ్వు లోబడకుండా దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. నాకు ఇంత చాలు, దేవుడు నాకు ఇంత ఇచ్చాడో నేను ఇంతలో ఉంటా, నేను ఈ కృతజ్ఞత కలిగి ఉంటానని మీరు చెప్తారు. అపవాది వేస్తున్నటువంటి ఎరల్లో మీరు చిక్కుకుపోరు. సో అటువంటి శక్తి కలిగిన ఆత్మ మీకు దేవుడు ఇస్తాను అని ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 3 విషయాలు నా జీవితంలో జరగాలి అని మీరు కోరుకోనండి. అట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము మీ హృదయాల్లో నేడు ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి నాతో కలిసి ఏకీభవించండి. ఈ సమయంలో మనందరం ప్రార్థన చేసుకొని ఆత్మ నింపుదల కావాలి నాకు అని ప్రార్థన చేసుకుందాము. అలా కావాలి అని అనుకున్న వాళ్ళు దయచేసి ఈ సమయంలో విశ్వాసంతో నాతో కలిసి ఏకీభవించండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని అభిషేకించబోతున్నారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇదిగో నీ ప్రియబిడ్డలందరూ కూడా తండ్రి ఆత్మ నింపుదల కావాలి, నేను ఆత్మీయంగా నేను నడవాలి, ఆత్మానుసారంగా నేను ఉండాలి, శారీరక క్రియలను నేను జయించాలి, శరీరపు ఇచ్చలను నేను జయించాలి, నిర్జీవ క్రియలు నాలో నుండి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నారు ప్రభా. అట్టి వారందరినీ నజరేయుడైన యేసు నామంలో నా తండ్రి నీ ఆత్మతో వారిని నింపుచున్నాము, నీ ఆత్మతో నింపుచున్నాము, నీ ఆత్మతో నింపుచున్నాము తండ్రి. వీళ్ళందరినీ నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. వీళ్ళందరినీ నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నత్తివారి పెదవులను నేను అన్య భాషలతో నింపుతాను అని నువ్వు వాగ్దానం చేస్తున్నా తండ్రి ప్రభా. వీరు మాట్లాడలేకపోయినప్పటికీ వీరి ఆశను బట్టి వీరిని నింపుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన.
తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు నింపు నాయన. నీ అగ్నితో వీరిని అభిషేకించండి రాజా, నీ అగ్నితో వీరిని అభిషేకించండి ప్రభా. ఇదిగో నీ అగ్నితో వీరందరినీ నింపుచున్నందుకు, కాల్చుచున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ అగ్ని జ్వాలల ద్వారా వీరి శరీరాల్లో ఉన్నటువంటి ఆ నిర్జీవ క్రియలు ఏవైతే వీరిని వెనక్కి లాగుతున్నాయో, నిద్ర, తిండి, మరి ఐహిక విచారాలు, మరి వ్యామోహాలు, మరి శారీరక క్రియలు ద్వారా అవమానాలు, నిందలు, వాటన్నింటికి ప్రలోభాలకి లోబడిపోతున్నారు, అనారోగ్యాలకు లోబడిపోతున్నారు. వాటన్నిటిని జయించగలిగినటువంటి శక్తిని ఈ రాత్రి నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నజరేడైనటువంటి యేసు నామంలో జయ జీవితము వీరు కలిగి ఉందరుగాక. ఈ రాత్రి నుండి జయ జీవితము వీరు పొందుకుందరుగాక, జయ జీవితాన్ని వీళ్ళు కలిగి ఉందరుగాక యేసు నామంలో. తండ్రి వీరిని నింపండి ప్రభువా, నింపండి రాజా, నింపండి ప్రభువా, నింపండి పరిశుద్ధాత్మ దేవా, నింపండి పరిశుద్ధాత్మ దేవా, నింపండి. ఆ రాత్రి దేవా మరి పెంతెకోస్తు దినమున దేవా నీ శిష్యులందరూ కలిసి దేవా మరి మేడగదిలో కూర్చున్నప్పుడు వాళ్ళని నువ్వు నింపావు ప్రభువా, నింపావు ప్రభువా. తండ్రి వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల నుంచి వారిని కాల్చివేసి తండ్రి వారిని ఉజ్జీవపు క్రియలతో వాళ్ళని నింపావు ప్రభువా. తండ్రి మరి ఈ రాత్రి దేవా మాలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి ఐహిక విచారమును, ప్రతి విధమైనటువంటి నిర్జీవ క్రియలను యేసు నామంలో లయపరుస్తున్నాం తండ్రి, లయపరుస్తున్నాం. సాతాను క్రియలో లయపరుస్తున్నాం తండ్రి. దేవా పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ నింపి వాక్యంలో, ప్రార్థనలో మేము అంటుకట్టబడే విధంగా సహాయం చేయండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉందరో వారి యందు నేను నిలిచి ఉందును, వారు ఫలము ఇచ్చే చెట్టు వలె ఉంటారంటున్నావు తండ్రి. దేవా మరి అట్టి రీతిగా మేము ఫలాలిచ్చే జీవపు వృక్షం వలె ఉండడానికి మా అందరికీ మీరు సహాయం చేయండి. దేవా ఫలించే జీవితంలోని మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈ రాత్రి ప్రార్థిస్తుండగా నీవే నీ గొప్ప కార్యాలు జరిగించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. నీ ప్రియులందరినీ నువ్వు అభిషేకించినందుకు, ఆశీర్వదించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.